స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. రేయ్ బాసు నీ టపాసు. రండి రండి. కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్, నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్జీ పెట్టాడు. మా ఆఫీస్ తరపున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడు అదృష్టవంతుడురా, వయసుకు మించి నానా చాకరీ చేశాడు. ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా ఎక్కేనమ్మా చెప్పింది, దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం ప్యానాలు ఇచ్చే మా అన్నాడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం, రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాట్రాజ్ పంపించాలి కదరా. అవును బాబాయ్, ఇక్కడే చాకరీ చేసి చావాలి తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు. మా కర్మ, మా తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజ్ నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిద్దావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర. నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్గా ఉంచుకునేవాడిని. వాడు పోవచ్చు. శివాజీ అన్నేడి? నీకు బట్టలు కొనటానికి వెళ్ళాడ్రా. సరే వెళ్ళొస్తా. రే సూర్యుడు చేయి చాపరా. ఏం బాబాయ్ మళ్ళీ దొరకనని 2 పీకుతావా ఏంటి? ఎక్కువ మీ అమ్మకి. వస్తా బాబాయ్, నా గట్టు జాగ్రత్తగా చూసుకో. అమ్మ రారా సూర్యుడు, జీపెక్కు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. రా ఎక్కు. పోనీ అమ్మని తీసుకెళ్ళి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి. ఎరా ఆవు పులి కదా, వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో. నేను రానండి, ఊరెళ్తానండి. కథలు బాగానే చెప్తున్నాడు రా. ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు? బాజీరావ్. మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుక్కైనా
ఇదే గతి. రేయ్, మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాలా. ఆణ్ణి కాపాడ్డానికి ఎవడైనా ఈ గీత దాటాడో సూర్యుడు సూర్యుడు వేగిరారా, అవతల బస్కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు? ఆలకిస్తున్నావా? అంత ఆచుకుపోతుంది. యాడ పోయినవరా సూర్యుడు? నీరసం వస్తుందయ్యా. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. సత్యన్నా, ఓ సత్యన్నా, మా సూర్యుడు కానీ అటు వచ్చాడా? ఏంది ఎవరు పలకరేందయ్యా? సూర్యుడు! సూర్యుడిని వదిలేస్తా అన్న మాట అబద్ధం. పొద్దున్నే వచ్చి జీపెక్కమన్నాడు. వాడు వాళ్ళ అమ్మను వదిలి వచ్చేస్తా అన్నాడు రా. అయినా కూడా వదలలేదురా నాకు. ఎవడైనా గీత దాడితే చంపేస్తా అన్నాడు రా. వద్దురా, నా మాట వినరా. వచ్చారా రే, వచ్చారా. వాడిని వదిలేరా, వాడు ఒక్కడితోనే పోతి. అడుగు ముందుకేస్తే మన ఎంత ప్రాణాలు పోతాయి. దా వచ్చే వచ్చే దా. చెప్పాను నీకే, చెబుతా పోయా. చాలు. కుంభీవలయపతి ఛత్రపతి ఝంఝాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్దండజిత దుర్దండ భటకతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి. హాస్పిటల్ తీసుకెళ్ళు.
అన్న కోసం గంగాజలం తెప్పించాను. జాగ్రత్త. శంభు బిడ్డకు భలే దొరికింది. ఏ మానుభావుడు పెట్టాడు. ఏంటయ్యా ఆ కాటరాజుని వేసామంట కదా, కొంచెం ఆలస్యమైన మంచి పని చేశాం. ఎట్టాగా ఎదురు తిరిగారు కదా, ఆ బాజీరాను వదిలేసి నా దగ్గరికి వచ్చేయండి. ఇక నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్, మమ్మల్ని వదిలేయండి. మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు? కాటరాజు పోతే బాజీరావు, బాజీరావు పోతే ఇంకో గోచిరావు, ఆడిపోతే ఇంకో రావు. కాస్త కోస్తో నా కింద పని చేయడమే బెటరు. ఏమంటావు? ఏంట్రా, ఒక ఆకురవుడి నేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా? నీలాంటి లేబర్ ఎదవలు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే, వేరే దారి లేదు. హలో, మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవరో ఆ పక్క వెళ్ళకండి. బాబు లీడరు, ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట. వెళ్ళి తమరు పోటేంటో చూపించు. ఒక్క కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా? రే, ఒక్కడు కూడా మిగలకూడదు. మొత్తం పిల్లలందరినీ వ్యాన్లో ఎక్కించండి. తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. పోటుగాళ్ళ మా మీదే తిరగబడతారా? బాబు వాళ్ళు వదిలేండి బాబు, వాళ్ళే తప్పు చేశారు బాబు, వాళ్ళు పసిపిల్లలు బాబు, వదిలేండి బాబు. బాబు మీ కాళ్ళు మా పిల్లలు పెట్టండి. ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్లో ఎగురుద్ది. మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అయితే నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను బాజీరావు గారిని ఎదిరించొద్దని. ఎవరైనా విన్నారా నా మాట? నేను మీలా ఏడవను, బాజీరావు గారితో చేరిపోయాను. ఉయ్యడం నా మీద కాదే, మీ బతుకుల మీద చూసుకోండి. ఈ నా కొడుకు నాకు వదిలేయన్నా. చూడు చూడు వారు తప్పించుకుంటున్నాడు, నువ్వు వెళ్ళు. రే రారా, బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు? బాజీరావు గారిని అందరు ఎక్కించండి, ఒక్క నా కొడుకుని వదలొద్దు. లోపలికెళ్ళరా. భయపడద్దు, భయపడద్దు. ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. బాజీరావు గారిని ఎదిరిస్తారా? బాజీరావు గారిని నా కొడకల్లారా, ఒక్కొక్కని చెమడాలు తీస్తాయేమనుకుంటున్నారో? రేయ్, ఆ గుడిసెలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించండి. అది ఈ వ్యాన్ నిండిపోయిందండి, ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నాను. ఈ నాయలకి ఇలా సేతగాని బుద్ధి రాదండి. వీళ్ళు ఇక్కడికల్లా వచ్చారో నాకు తెలీదండి. అమ్ముతాడండి, నిజంగా నాకు తెలీదు. బయట తల్లి నువ్వైనా చెప్పు.
భద్రం భద్రం శివ ఒక్కని కూడా కాపాడలేకపోయాను. 12 ఏళ్ళు కలిసి బతికా. ఈ చావు మనను విడతీయడానికి మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన సత్తే వెళ్ళండ్రా. భద్రం ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. నీకేం కావాలంటే అడుగు. ఒక్క అడుగు.
ఒక్కడుగా ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. మధ్యందిన సముద్యకిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి తచ్చంట జను తద్దింతిరణ దిందిం దహిత నట ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణధీ. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్లకి జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకుని వెళ్ళే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు. తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు, తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పురా మీసం. ఛత్రపతి ఛత్రపతి ఛత్రపతి. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న.